దేవుని కృప గొప్పతనము తెలిస్తే ఎప్పుడు ఆ కృపాసనం యొద్దే పడి ఉంటాం. ప్రతిరోజు కృపాసనం యుద్ధకు పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఇంతకుముందు కృపాసనం యుద్ధకు వెళ్ళాలంటే మందిరములో తెరలు అడ్డు ఉండేవి. యేసుక్రీస్తు వలన తెరలు చినిగిపోయి ప్రతి ఒక్కరు కూడా కృపాసనం యుద్ధకు వచ్చే అద్భుతమైన ఆపర్చునిటీ, అవకాశము దేవుడు మనకు కల్పించి ఉన్నాడు. ఆయన కృప ఎంత గొప్పదంటే అపోస్తులైన పేతురు అంటాడు, నేను బలహీనతతో బాధపడుతున్నాను, బలహీనత నుంచి విడిపించమని పలుమార్లు నేను దేవుణ్ణి అడిగాను, కానీ ఆయన నా కృప నీకు చాలును అని చెప్పాడు. దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఈ భూమి మీద బలహీనులు బలవంతులు అవుతారు. ఎందుకు పనికిరాని వారు అనేక మందికి ఉపయోగకరంగా తయారవుతారు. అవమానాలన్నీ కూడా సన్మానాలుగా మార్చబడతాయి. ఇదే విషయం ఎరిగిన కీర్తనకారుడు తన కీర్తనలో ఏమని రాస్తున్నాడంటే 63వ కీర్తన 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. బతికి ఉండడం కంటే కూడా కృపను కలిగి ఉండడము ఉన్నతము, ఉత్తమం అని చెప్తున్నాడు. అంటే ఊపిరి పీల్చుకుంటూ ఉండడం కంటే కూడా కృప కలిగి ఉండడం చాలా ఉన్నతమైనది. మనం ఊపిరి పీల్చినా పీల్చకపోయినా, బ్రతికినా బ్రతకకపోయినా దేవుని కృప ఉంటే చాలు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. అంటే జీవము కంటే ఉత్తమము. ఒకవేళ ప్రాణం పోయినా నేను బ్రతకగలుగుతానేమో, కానీ నీ కృప లేకపోతే నేను ఉండలేను. ఈరోజు నిజమే కదా, ఈరోజు మనము బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని కృప. గాడ్ బ్లెస్ యూ.